हैदराबाद पुलिस कमिश्नरेट में पेश आई कत्ल की एक और अफसोसनाक वारदात, जिसमें कुछ नामालूम लोगों ने इंतहाई दिलेराना अंदाज में बेरहमाना तौर पर एक आदमी को उसके ही घर में घुसकर मौत के घाट उतार दिया। जी हां, कत्ल का ये सनसनीखेज वाकया जुबली हिल्स पुलिस स्टेशन लिमिट्स के एरिया यूसुफगुड़ा LN नगर यानी लक्ष्मी नरसिम्हा में मौजूदा एक बिल्डिंग की 5th फ्लोर पर पेश आया और अनजानी आदमी की एस रामलू अलियास रामू की हैसियत से शिनाख्त की गई है, जिसकी उम्र तकरीबन 35 साल की बताई जाती है और इसका असल गांव तो नागर करनूल होता है, मगर वो भी दूसरे लोगों की तरह कुछ साल पहले शहर हैदराबाद शिफ्ट हो गया और फिर यहाँ यूसुफगुड़ा के LN नगर में रहते हुए रियल इस्टेट का कारोबार करने लगा और साथ में सोशल वर्क भी कर रहा था, जो एक प्राइवेट फाउंडेशन चलाने लगा और हाल ही में एक पॉलिटिकल पार्टी भी ज्वाइन कर लिया था। अनजानी रामलू के किसी एक मैरिड लेडी से कुछ ताल्लुकात कायम हो गए थे और फिर ये बात उस औरत के हस्बैंड को मालूम भी हो गई, जिसकी वजह से रामलू राइडर में आ गया था, क्योंकि इन दोनों को रंगे हाथों पकड़ लिया गया था। जिसके बाद से उस औरत के हस्बैंड ने रामलू को वार्निंग भी दी थी, मगर फिर भी रामलू अन्ना का मामला जारी था। इसी वजह से ही रामलू को हलाक कर दिया गया। 7 फरवरी चारशंबे की रात को कुछ लोग रामलू के घर में 5th फ्लोर पर दाखिल हुए और फिर चाकुओं से हमला करने के बाद इसके मेन पार्ट्स को टोटली काट दिया गया, जिसके नतीजे में रामलू की स्पॉट पर ही मौत वाक़ हो गई। इस वाक़े के बाद पुलिस के आला अहदेदारों ने स्पॉट पहुंचकर यहां का तफसीली मुआयना किया और इस सिलसिले में एक केस बुक करके तहकीकात का आगाज़ कर दिया, मगर ऑफिशियली तो पुलिस ने इस मामले पर कोई बयान जारी नहीं किया। लेकिन पुलिस सोर्सेस ने एक्स्ट्रा मैरिटल अफेयर्स कत्ल का रीज़न बताया है, जिस पर आप सबका क्या कहना है? क्या उस आदमी ने ये काम ठीक किया और फिर हमलावरों को किस तरह की सज़ा देना चाहिए? कमेंट बॉक्स में ज़रूर जवाब देना। ఏ పార్టీలో తిరిగి సోషల్ వర్క్ మేము ఇక్కడ ఉంటామా, తమ్ముడు అక్కడ ఉంటాడు, తెలియదు మా కొడుకు. పెళ్లి అయింది, ఒక బిడ్డ. వాళ్ళు బామ్మడులు ఇక్కడే వచ్చారు, మా నేను ఇక్కడ వాళ్ళ అత్త వాళ్ళది ఎక్కడ? అందరు ఊర్లో. మీరేం కావాలన్నా? తమ్ముడు, మా అమ్మ వాళ్ళమ్మ అక్క చెల్లెలు, పెద్దమ్మ. మీకు ఎప్పుడు తెలిసిందండి? ఇప్పుడే తెలుసు. 11:30కు ఫోన్ చేసింది. ఫోన్ చేస్తానంటే మేము ఎక్కడ ఉంటుంది ఇప్పుడు? ఆయన ఎవరు? రాము ఇంకా ఇప్పుడు ఊర్లో ఉంటాడు. అక్కడ నుంచి ఇంకా ఆయన ఎక్కడంటే ఇక్కడ ఉంటుంటాడు. మాకు ఇప్పుడు ఫోన్ తెలుస్తానంటే వచ్చేసినాం. మేము అక్క బావ అవుతాము. ఇప్పుడు ఫోన్ చేస్తే వచ్చినాం. అంటే ఏం పని చేసేవాడు రాము అంటే మీకు ఎవరి మీద ఆయన అనుమానం ఉందా? ఎవరైనా కుట్టారు? ఆయనకి ఎంతమంది పాత కక్షలు విభేదాలు ఏమైనా ఉన్నాయా? మాకు తెలియదు సార్. అసలు ఏం తెలియదు. రాజకీయంలో తిరుగుతుంటాడు అంతేకాని ఏం తెలియదు. అంటే కార్మికర్లో ఉంటాడా? నిజాంపేటలో ఉంటాడు? అంటే నిజాంపేటలో ఉంటాడు. ఇంకా నిజాంపేట నుంచి ఇంకా అక్కడిక్కడ తిరుగుతుంటాడు. ఎంతమంది నా మీద ఇట్లా దాడి జరగాల లేకుంటే ఆయన ఎవరితో దాడి అంటే మీకు ఇప్పుడు దాకా తెలియదా? మీకు చుట్టాలే కదా ఇంత ఇప్పుడు అక్కడిక్కడ ఆయన ఊర్లో ఉంటాడు. మేము రైమాత్న కుద్బులాపూర్లో ఉంటాం. వాళ్ళు ఏ ఊర్లో ఉంటాడు? ఆయన సింగోటం కొల్లాపూర్ వ్యవసాయం చేస్తాడు అక్కడ. బిజినెస్ వ్యవసాయం ఏమి చేస్తాం. మరి రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా ఉంది. రియల్ ఎస్టేట్ చేస్తాడు రియల్ ఎస్టేట్. అంటే ఇక్కడ ఎందుకు వచ్చాడు ఈరోజు? ఏమైనా ఏమో సార్ మాకు తెలియదు. మాకు ఫోన్ చేస్తానంటే ఎవరు ఫోన్ చేస్తారు మీకు? మాకు ఇప్పుడు మూడుచున్నాడు కదా. ఇప్పుడు ఆ బాబు వాళ్ళ అక్క చేసింది, చిన్న ఇట్లా సంగతి ఇట్లా అయిందంటే నిజామమ్మ అని అంటే మేము వాళ్ళ వీళ్ళని కనుక్కొని ఇప్పుడు అకస్మాత్తుగా వస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము కుద్బులాపూర్. మీ పేరండి? నా పేరు రవి. ఏం కావాలా మీరు? ఆయన మేము అక్క బావని అవుతుంది. బాబాయ్ రాము పుట్ట రాము ఇక్కడ లేరు నాయన. మా ఊరు అక్కడ మా చిన్నమ్మకే తెలుసు, మాకు తెలియదు. లేవు సార్. రాజకీయం చేస్తాడు. ఏ పార్టీలో ఉండేవాడు? తెలియదండి మాకు అసలుకి. మేము మా అత్తగారింటి కాడ ఉంటాం కదా, తెలియదు. ఇప్పుడు వేరే వాళ్ళు ఫోన్ చేశారు.
అది ఇంకా మనం దరఖాస్తు తీసుకొని దాని మీద విచారణ చేపట్టాలి ఏం జరిగింది టెన్షన్